నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. మెరుగైన వైద్య సేవలు, అందుకు తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. గతం కన్నా ధర్మాసుపత్రి పేద రోగులకు మంచి వైద్య సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్య తదితర అంశాల్లో ఆసుపత్రి బాగా మెరుగుపడిందని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. అజెండా అంశాలకు అభివృద్ధి కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా ఇంకా ఆసుపత్రికి సమకూర్చవలసిన వసతులు, ఇతర అంశాలపై ఆరా తీసిన యనమల దివ్య కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులతో మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుతామన్నారు. దూరం నుంచి వస్తారు కాబట్టి టైమింగ్స్ పాటించడం కొంచెం కష్టమేమో. జిల్లా ఆఫీసులు కాబట్టి ఆరోగ్యశ్రీ నిధులు మనం ఏ రకంగా అలా ఉండిపోతున్నాయి కదా, అయ్యన్నా అవకాశం వరకు ప్రజలు మాకు అడాప్షన్ చేంజ్ చెప్పారు మేడం. మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అడగద్దు, చాలా తప్పని ఆరోగ్యశ్రీ నాట్ ఓన్లీ ఫర్ మెడికల్ పర్పస్, ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. డైరెక్టర్ గారు వర్క్స్ అయిపోతే మిగతా 25% మీ ఆరోగ్య చేసుకోండి. ఓకే, మాకు ధైర్యం వర్క్స్ మాకు ఆడిట్ కాంప్లెక్స్ వస్తుంది, మేము ఆన్సర్ చేసుకోవాలి. మీరు తగ్గాము కాబట్టి 15 లక్షల ఖర్చు మేము తగ్గించి పెట్టేసారు మేడం. తప్పదు డైరెక్ట్గా చెప్తాం, ఖర్చు పెట్టుకుని మీ దగ్గర జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కూడా మన అగ్రికల్చర్ గారు సర్క్యులర్ పంపిస్తుంది. ఛానల్ బట్టి అలా ఉంది, డబ్బులు ఖర్చు పెట్టుకోవట్లేదు, ఖర్చు పెట్టుకోవడానికి సర్క్యులర్ సార్ దేనికి ఉపయోగించవచ్చు చూడండి. ఆడిషన్ వి హావ్ నో సార్ అడ్వాంటేజ్, వి హావ్ టు యూజ్ ద అడ్వాంటేజ్. దక్కన్ కెమికల్ యాజమాన్యం తన సూచన మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 కోట్లు వినియోగించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ నిధులతో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని శ్రీమతి యనమల దివ్య చెప్పారు. రాబోయే రోజుల్లో ఏరియా ఆసుపత్రి 200 పడకలకు అప్గ్రేడ్ అవుతుందని, ఇందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, మండల టీడీపీ అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్, అభివృద్ధి కమిటీ సభ్యులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, తటవర్తి రాజా, పూడి సత్యవేణి, రాజాల నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తుని ఏరియా హాస్పిటల్లో కూడా మన హెచ్డిఎస్ మీటింగ్ అనేది మనం జరుపుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు వచ్చేసి వైరింగ్ ప్రాబ్లంకి ఆల్రెడీ 9 lakhs బట్టి శాంక్షన్ చేశారు ఏపీఎంఐడిసి వాళ్ళు. వాళ్ళ ద్వారా మన హాస్పిటల్ అంతా కూడా వైరింగ్, ముఖ్యంగా చూసుకుంటే ఏసీస్ ఒకటి వర్క్ చేయట్లేదు. సో నిన్ననే డెక్కన్ మాల్ కూడా వచ్చి చాలా ముందుకొచ్చి వాళ్ళు చాలా మటుకు ప్రొవైడ్ చేస్తాం, ఒక 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే కాట్స్, బెడ్స్, ఇవన్నీ దాదాపు చాలా మటుకు హెచ్డిఎస్ ఇష్యూస్లో అన్నీ కూడా ఈ కాట్స్ రిపేర్స్ కానివ్వండి, ఐవి స్టాండ్స్ కానివ్వండి, తుప్పట్టుకోవడం కానివ్వండి, ఇలాంటి ఈ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్స్కి వచ్చినాయి. ఇవన్నీ కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి నిన్ననే డెక్కన్ వాళ్ళు, మాకు ఆల్రెడీ ఎజెండా ప్రిపేర్ అయిపోయింది, బట్ డెక్కన్ వాళ్ళు నిన్న మన త్రిమూర్తి స్వామి గారు వచ్చి వాళ్ళ ప్రోత్సాహంతో డెక్కన్ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా చూపెడితే వాళ్ళు సుముఖంగా ఉండి మేము 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తాము, ఏవైతే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. దాదాపు అమౌంట్ వచ్చేసి 2 crores వరకు వాళ్ళు డెక్కన్ వాళ్ళు ఇస్తామని హాస్పిటల్కి ఇస్తాము. ఈ కార్డ్స్ కానివ్వండి, మన ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చాలా సుముఖంగా చెప్పారు వాళ్ళంతా. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి మన బ్లడ్ బ్యాంక్ తొందరగా చేయాలని కోరారు. అలాగే కలెక్టర్ గారికి కూడా పంపడం జరిగింది. ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చింది సార్ బ్లడ్ బ్యాంక్ అనేది కన్స్ట్రక్షన్. ఒకసారి కొంచెం చొరవ చూపించి ఇది కంప్లీట్ అయ్యే విధంగా చూడమని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు వచ్చిన శుభవార్త ఏంటంటే ఈ తుని ఏరియా ఆసుపత్రి అనేది ఇది 200 bed అప్గ్రేడేషన్లో రాష్ట్రంలో ఉన్న లిస్టులో మనది కూడా ఉందని అదొక శుభవార్త మనకు వచ్చింది. నిజంగా అది అప్గ్రేడ్ అయితే మటుకు మన తుని ప్రజలకి నిజంగా మేలు చేసిన అవుతుంది మన కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి మన బేసిక్ నెసెసిటీ వచ్చేసి బాత్రూమ్స్. ఈ హెచ్డిఎస్ మీటింగ్ నిజంగా ఎంతో ముఖ్యమైనది. బేసిక్ వసతులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ఇది సాల్వ్ చేసుకునే దానికి మనకి ఈ హెచ్డిఎస్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో వచ్చేసి మనము ఆరోగ్యశ్రీ ఫండ్స్ ద్వారా 6 lakhs కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ బాత్రూమ్ ఫెసిలిటీస్ అనేది కూడా.
సో మనకి ప్రజలకి ఏ విధంగా ఈ మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అటు బాత్రూమ్ ఫెసిలిటీ కానివ్వండి, ఇటు వైరింగ్ కానివ్వండి, మన కార్డ్స్ బెడ్స్ ఇవన్నీ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి మంచి వైద్యం అలాగే సౌకర్యమైన వైద్యం వారికి అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ ఇవాళ హెచ్డిఎస్సి మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేస్తాం. అందుకే మన స్టాఫ్ కొరత ఉందని తెలిసింది. అందుకే దాని గురించి మనము ఏదైతే మన 100 బెడ్ ఆసుపత్రి అయితే మనకి డైలీ రన్నింగ్ వచ్చేసి 180 బెడెడ్ నడుస్తుంది. కాబట్టి దీని గురించి మనం 200 అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఆ రిక్వెస్ట్ లో కూడా మనం ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే పొజిషన్ లో ఉంది. ఆ లిస్ట్ లోకి వెళ్ళింది మన తుని ఏరియా హాస్పిటల్. సో ఒకసారి ఇది శాంక్షన్ కాగానే మన స్టాఫ్ కూడా పరిమితి పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే గతంలో అంటే గత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం కాదు, ఇక్కడ తునిలో మన ప్రభుత్వం రాలేదు, వేరే వాళ్ళ పాలన జరిగింది. వాళ్ళ పాలన అంతా మన ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కొత్త పరిపాలన వచ్చింది. ఈ 2 ఏళ్లలో కూడా ప్రజలు డిఫరెన్స్ చూస్తున్నారు. తప్పకుండా ఈ డోనర్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ వేస్ట్ కాకుండా వాటి మెయింటెనెన్స్ నిరంతరం జరుగుతుంది. అది మన మంచి హెచ్డిఎస్ కమిటీ కూడా చాలా మంచి కమిటీ. అసలు ఎక్కడ కూడా నిస్వార్థంగా ఎక్కడ సెల్ఫిష్నెస్ లేకుండా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. సో తప్పకుండా మెయింటెనెన్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ మీరే చూడొచ్చు. ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి హాస్పిటల్ని. శానిటేషన్ కానివ్వండి, ఏదైనా కానీ అన్ని చక్కగా ఉన్నాయి. గతం మీద మెరుగు అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అది పిక్చర్లో అయితే డెఫినెట్గా ఉంది. సో దీన్నే ఇంకా ముందుకు అప్గ్రేడ్ చేసుకుంటా పోతాం మేమందరూ. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.